హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన నాగమల్లేశ్వరమ్మ గారు ప్రతిపాడు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానిస్తుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సాధన కుదరాలంటే ఎలాంటి లక్షణాలు వదలాలి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తటవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడంకు, జూమ్లో పాల్గొన్న యూట్యూబ్ వీక్షకులందరికీ నా ఆత్మ ప్రణామాలండి. నేను ఈరోజు తీసుకున్న టాపిక్ ఏమిటి అంటే, సాధన కుదరాలి అంటే ఏ లక్షణాలు వదలాలి. అంటే ఆధ్యాత్మికంగా మనం, ఆధ్యాత్మికత అంటే కనిపించని భగవంతుడి కోసం కనిపించే శరీరంతో, ఈ మనసుతో, బుద్ధితో మనం అన్వేషణ సాగించాలి. కనిపించే ఈ శరీరంతో, మనసుతో, బుద్ధితో కనిపించని భగవంతుడి కోసం మనం అన్వేషణ సాగించాలి. మరి మనకి ఏది ఉండకూడదు, ఎలాంటి లక్షణాలు ఉండకూడదు, ఎలాంటి లక్షణాలు అలవాటు చేసుకోవాలి, ఏది వదులుకోవాలి, ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి. అంటే ఈ భగవంతుణ్ణి చేరే ప్రయత్నంలో మొదట తెలుసుకునేది ఏమిటి అంటే, మన గురువుల ద్వారా ఆత్మే భగవంతుడు అని తెలుసుకుంటాం. మరి ఆధ్యాత్మికత అంటే ఆత్మ గురించి అధ్యయనం చేయటమే. మొదటి మెట్టు ఏమిటి అంటే సాధన, రెండో మెట్టు జ్ఞానము, మూడో మెట్టు విజ్ఞానము. ఈ మూడు సరిగా చేయగలిగినప్పుడే నువ్వు ప్రజ్ఞానం పొందుతావు. అందుకే అన్నారు తరువాత బ్రహ్మజ్ఞానం వస్తుంది. మరి కొంతమంది ఎన్ని రోజులు చేసినా సాధన కుదరటం లేదండి అంటారు. మరి రైలు బండి పట్టాలు ఎక్కించటం కష్టం, కానీ తరువాత అదే పరుగులు తీస్తుంది కదా. సాధన చేసి అత్యున్నత స్థాయికి ఎదగాలంటే ఎంతో కష్టపడాలి. మరి సాధన కుదరటం లేదంటే, ఒకరు సక్సెస్ అవుతున్నారు, ఒకరు సక్సెస్ కావటం లేదు అంటే ప్రయత్నం లోపము, గుణాల లోపము అని మహాత్ములు చెప్పారండి. మరి సాధన చేస్తూ కొంతమంది ఎదుగుతున్నారు, మరి కొంతమంది ఎందుకు ఎదగలేకపోతున్నారు. ఎదగలేకపోవటానికి కారణం ఏమిటి అంటే, వాళ్ళ సాధనా లోపం, వారిలో గుణాల లోపం అని మహాత్ములు చెప్పడం జరిగింది. మన లోపాలు సరి చేసుకోవాలి అంటే మనం విచారణ చేసుకోవాలి. గురువులు చెప్పింది కానీ, శాస్త్రాలు చెప్పింది కానీ అనుభవంలోకి తెచ్చుకోవాలి. ధ్యానం కుదరకపోవటానికి ఇప్పుడు మనం ఒక 5 కారణాలు తెలుసుకుందాం. ఏమిటి అంటే, మనం గురువులు చెప్పిన దాని మీద విశ్వాసం, నమ్మకం ఉండాలి. మనం అధ్యయనం చేయకుండా, మనం ఏది పురాణాలు, భగవద్గీత, వేదాలు అన్నీ అధ్యయనం చేయలేకపోయినా, మన గురువులు ఇచ్చిన జ్ఞానం మీద చెప్పింది నమ్మకంతో, విశ్వాసంతో ఆచరణలో పెట్టుకున్నప్పుడే శిష్యుడు ఎదగగలుగుతాడు. మరి ఇక్కడ 5 కారణాలు చెప్పారండి. ఏమిటి? మన సాధనలో కుదరాలి అంటే ఈ 5 లక్షణాలు వదలాలి అని మహాత్ములు చెప్పడం జరిగింది. ఏమి లక్షణాలు అంటే, ఒకటి పక్షపాత బుద్ధి, అంటే ఆశ్రిత పక్షపాతం. రెండవది ఏమిటి? అహంకారం వదలాలి. మూడవది గర్వం వదలాలి. నాలుగవది ప్రశంసల కోసం ప్రాకులాడటం, అంటే ఎవరు తనని తానే ప్రశంసించుకుంటూ ఉంటారు. అతిగా. ఐదవ పాయింట్ అతిగా తినటం. అతిగా తినటం వలన కూడా ధ్యానం కుదరదటండి. అంటే ఈ కారణాల వల్లనే, ఈ 5 కారణాల వల్లే ధ్యానం కుదరట్లేదు, ధ్యానంలో పురోగతి ఉండటం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. మరి మొదటి పాయింట్ ఏమిటి అంటే పక్షపాత బుద్ధి. పక్షపాత బుద్ధి అంటే ధ్యానం కుదరకపోవటం వలన జ్ఞానేంద్రియాలు కానీ, అంతరేంద్రియం కానీ శక్తి పెరగక, మనసు శూన్యం కాక జ్ఞానం పెరగదు. అంటే ఇప్పుడు జ్ఞానేంద్రియాలు అంటే
మరి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అని తెలుసుకున్నాం. మరి పక్షపాత బుద్ధి ఉన్నప్పుడు మరి మనసు శూన్యం కాకపోతే మనకు శక్తి పెరగదు. మరి పక్షపాతి బుద్ధి ఉండి ధ్యానం చేసినా అందరూ ఆత్మ స్వరూపులే అని మనం క్లాసుల్లో చెబుతున్నాము. కానీ బయటికి వెళ్ళినప్పుడు తనకిష్టమైన వాళ్ళనేమో తప్పు చేసినా సమర్థిస్తున్నారు. నచ్చని వారైతే చిన్న తప్పు చేసినా కూడా పెద్దగా చూపించి విమర్శిస్తున్నారు. చూడండి, క్లాసులో అందరూ ఆత్మస్వరూపులే అని చెప్పాము. చెప్పినప్పుడు మనం అది ఎంతవరకు ఆచరణలో పెట్టుకుంటున్నాము అనేది కొంచెం మనం ఆలోచిస్తే, అంటే ప్రేమ, నాకిష్టమైన వాళ్ళనేమో ఎంత తప్పు చేసినా సమర్థించటం, ఇష్టం లేని వాళ్ళని చిన్న తప్పు చేసినా వాళ్ళని ఎంతో విమర్శిస్తూ ఉంటారు. అంటే నచ్చని వారు ఆత్మస్వరూపులు అనుకునే గుణం మనలో ఇంకా రాలేదు. ప్రకృతికి నీ గుణం తెలుస్తుంది కదా! మనం చెప్పుకోకపోయినా ప్రకృతి అనుక్షణం మనల్ని గమనిస్తూనే ఉంది. ప్రకృతి అంటే సాక్షాత్తు ఆ పరమాత్మే, భగవంతుడే. మరి ప్రకృతికి నీ గుణం తెలిసినప్పుడు ఈ గుణంలో ఈ బుద్ధితో ఉంటే ధ్యానం కుదరదు. నువ్వు పక్షపాత బుద్ధి ఉన్నప్పుడు ధ్యానం ఎలా కుదురుతుంది? అంటే మనకు నచ్చిన వారు ఆత్మస్వరూపులు, నచ్చని వారు ఆత్మస్వరూపులు కాదు అనే ఆశ్రిత పక్షపాత బుద్ధి నీ ధ్యానం కుదరకపోవటానికి నీలో భావన లేదు. ఇవ్వటం కాదు, ఆచరించి చెప్పేవాడే గొప్పవాడు. అందుకే అంటారు మన గురువులు, ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడవుతాడు. అంటే 10 మంది పొగడగానే, క్లాసులు బాగా చెప్పారని పొగడగానే ఆచార్యులు అయిపోరు గాని, ఎప్పుడైతే నువ్వు ఆచరించి చెబుతావో అప్పుడే నువ్వు ఆచార్యుడు అవుతావు. ఆచార్యుడు ప్రతి మాట చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని లోపాలు సరిచేసుకొని మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రాపంచిక జీవితంలో డబ్బు ఉన్న వారిని చాలా గొప్ప అనుకుంటారు. పరలోకంలో పరావిద్య ఉన్నవాడే గొప్ప. అంటే పరలోకంలో ఎంత జ్ఞానం ఎక్కువ పొందితే అంత ఉన్నత లోకాలకు వెళ్తారు కాబట్టి వాళ్ళే గొప్పవారు. భూమి మీద డబ్బున్న వాళ్ళు డబ్బున్నట్లు పెద్ద ప్యాలెస్ కట్టుకుంటారండి. అంటే చిన్న కొంచెం కొద్దిగా డబ్బున్న వాళ్ళు చిన్నిల్లు కట్టుకుంటారు. కొందరు బిల్డింగు, కొందరు పాలెసు, కొందరు ఇంకా డూప్లెక్స్ బంగ్లా, ఇలా రకరకాలుగా కట్టుకుంటారు. అంటే కోటాను కోట్లు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును బట్టి బిల్డింగులు కట్టుకుంటారు. అంటే ఎంత గొప్ప బిల్డింగ్ కడితే వాళ్ళు గొప్పవారు అని భూలోకంలో అంటారు. కానీ ఎక్కువ జ్ఞానం పొంది ఉన్నత లోకాలకు చేరిన వాళ్ళే గొప్పవాళ్ళు అని స్వరలోకంలో అంత గొప్పవాడు. ఈ భూమి మీద ఏ తప్పులు చేయకుండా ఎదుటి వాడిని విమర్శించకుండా ఉండగలగాలి. ఆడు యోగి, జ్ఞాని అయినవాడు నచ్చని వాళ్ళని విమర్శించడు, నచ్చిన వారిని విమర్శిస్తాడు. అంటే నచ్చని వాళ్ళని, నచ్చిన వారిని ఎవ్వరిని విమర్శించడు. జ్ఞాని అందరూ ఆత్మస్వరూపులే అని వాళ్ళని చెడ్డ చేసిన విమర్శించడు. వాళ్ళకి శిక్ష ప్రకృతే వేస్తుంది. బుద్ధ భగవానుడు చెప్తూ ఉంటాడు, నీకు ఎదురైన వ్యక్తి చెడ్డవాడు అనుకుంటే వాడిలా ఉండకూడదు అని పాఠం నేర్చుకో. మంచివాడు ఎదురైతే వాడిలా ఉండాలి అని పాఠం నేర్చుకో అని బుద్ధ భగవానుడు చెప్పడం జరిగిందండి. ఇక రెండవది ఏమిటి? అహంకారికి కూడా అహంకారికి కూడా ధ్యానం కుదరదు. అంటే 10 మంది పొగడగానే, ఇప్పుడు బయటికెళ్ళి ఎన్నో క్లాసులు చెప్తున్నామండి, పొగడగానే తెలియకుండానే అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. ఎంత బాగా చెప్పారండి మీరు, క్లాసులు బాగా చెప్పారండి, రాజ్యలక్ష్మి మేడం లాగే చెప్పారండి అంటూ ఉంటారు. వాళ్ళు పొగడగానే ఎక్కడి లేని అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. అంటే ఈ అహంకారం పెరిగితే పతనం అవుతారు. ఎప్పుడైనా ఆత్మజ్ఞానం ఉన్నవాడికి వినయం ఉండాలి. అహంకారికి ఆత్మజ్ఞానం అబ్బదు అని మహాత్ములు ఎన్నోసార్లు చెబుతూ ఉంటారు. అంటే కొంతమంది ఏం చెబుతారు,
ఈ సృష్టిలో ఉన్నదంతా సర్వసంపదలు భగవంతుడిదే అయినా నేను సంపాదించాను అని గర్వంగా చెప్పుకుంటూ అహంకారంతో చెప్పుకుంటారు. ఈ అహంకారం వలన నేను ఎంతో సంపాదించాను, బిల్డింగులు కట్టాను, పొలాలు కొన్నాను, అలాగే బంగారం కొన్నాను, ఇవన్నీ నేను సంపాదించాను అని చెప్తూ ఉంటారు. కానీ ఇవన్నీ సంపాదించటానికి కారణం ఆ పరమాత్మే. సృష్టిలో ఉన్నదంతా పరమాత్మదే. నువ్వు అనుభవించడానికి మాత్రమే హక్కుందని ఈశావాస ఉపనిషత్తులో భగవంతుడు ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. ఎందువల్లంటే నువ్వు ఎంతైనా ఏసీలో పడుకోవచ్చు, కారుల్లో తిరగొచ్చు. నువ్వు పూర్వజన్మ సుకృతం కొలిది నీకు ఆ ధనం ఇవ్వబడింది. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు నీది కాదు కాబట్టే ఏదీ తీసుకువెళ్ళలేకపోతున్నావు. నాది అనే అహంకారం పెరిగితే నువ్వు పతనం అయిపోతావు అనేది అర్థం చేసుకోవాలి. ఇక గర్వం, మూడవది గర్వం. ధ్యానం కుదరకపోవటానికి ఈ గర్వం కూడా ఒక కారణం అండి. అంటే తన అందం చూసి, తన చదువు చూసి, తన సంపదలు చూసి పెంచుకునేదాన్నే గర్వం అంటారు. కొంతమంది చూడండి, ఒక సినీ యాక్టర్ ఉందనుకోండి. ఆ సినీ యాక్టర్ తన అందాన్ని చూసి ఎంతో గొప్పగా ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్‌కి సినీ యాక్టర్ వచ్చిందండి. ఇంకా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. అక్కడంతా పోలీస్ బందోబస్తు ఇదంతా జరుగుతుంది. అదే ధ్యానం క్లాస్ అయితే ఏది జరగదు. ఈ పోలీస్ బందోబస్తులుండవు, ఏమీ ఉండవు. ప్రశాంతంగా జరుగుతుంది. అంటే ఇక్కడ ఆ సినీ యాక్టర్ వచ్చింది అంటే తండోపతండాలుగా జనం ఎందుకొస్తున్నారు? ఆ అందాన్ని చూసి వస్తున్నారు. మరి ఈ అందాన్ని చూసి ఎంత గర్వపడుతుంది. అలా నాకు అందముంది అని గర్వపడిన వాళ్ళకి కూడా ధ్యానం కుదరదు. తన చదువు అంటే తన చదువు చూసి అంటే నేను గొప్పగా చదివాను. నేను కలెక్టర్‌ని, నేను ఐఏఎస్ ఆఫీసర్‌ని, ఐపీఎస్ ఆఫీసర్‌ని అని నేను ఎంతో పెద్ద చదువులు చదివాను. ఎంతో పెద్ద ఉద్యోగం సంపాదించాను అని గర్వపడిన నీకు ధ్యానం కుదరదు. అలాగే సంపదలు, ఎంతో సంపదలుంటాయి. కోటానుకోట్ల సంపదలున్నాయి. ఆ సంపదల్ని చూసుకొని కూడా నువ్వు గర్వపడ్డావంటే నీకు ధ్యానం కుదరదు. ఇంకా నాలుగవది ప్రశంసలు. అంటే ఈ ప్రశంసలు అంటే ఎవరికి వాళ్ళే వాళ్ళని పొగుడుకుంటూ ఉంటారండి. కొంతమంది అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నదానం చేసి నేను ఇన్ని వందల మందికి, ఇన్ని వేల మందికి అన్నదానం చేశానని గొప్పగా తనని తాను పొగుడుకుంటూ యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో పెడుతూ, పేపర్‌లో ప్రకటనలిస్తూ ఎంతో గొప్పగా తనని తానే ప్రశంసించుకుంటూ, అలాగే చెప్పుకుంటూ ఉంటాడు. ఇవి చేశాను అని తనని తానే పొగుడుకుంటూ ఉంటాడు. అలాగే వస్త్రదానం గాని, విద్యాదానం గాని, వైద్యదానం గాని ఏవి చేసినా నేను కాబట్టి చేశాను అని ఇలాగ తనను తానే ప్రశంసించుకుంటూ ఉంటాడు. అంటే పొగుడుకుంటాడు. 10 మంది ఎదురుగా పొగుడుకోవటం, అలాగే 10 మంది పొగడాలని కోరుకోవటం. అంటే నేను చేశానని పొగుడుకునేవాడికి కూడా 10 మంది పొగడాలని కోరుకునేవాడికి కూడా ఈ ధ్యానం కుదరదు. ఇంకా అతిగా తినటం. అతిగా తినటం అంటే భోజనాలకు వెళ్ళినప్పుడు రోజు మామూలుగా తినేవాళ్ళు ఏం చేస్తారు? అక్కడ రకరకాల ఆహారాలు ఉంటాయండి. రకరకాల ఆహారాలు ఉన్నప్పుడు తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకోవటం జరుగుతుంది. అతిగా తినటం అంటే ఇప్పుడు చూడండి, శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే ఆకలి అన్నది ఒక రోగం. అంటే ఆహారం ఎలా ఇవ్వాలి అంటే ఆహారం అది అన్నది మందులా ఇవ్వాలటండి. మనం ఆకలి అన్నది ఒక రోగం. ఆ రోగానికి ఒక మందు బిళ్ళ ఎలా ఏస్తామో, ఏదన్నా జ్వరం వస్తే ఒక టాబ్లెట్ ఇచ్చినట్టే, మనం ఆకలి అన్నది రోగం కాబట్టి, దానికి తగ్గట్టుగా ఒక మందుల ఆహారాన్ని ఇవ్వాలట. అంటే ఇంకా మందులు రోగాన్ని బట్టి ఇచ్చినట్టే, ఇక్కడ మనం ఆకలి కూడా దానికి తగ్గట్టుగా అతిగా తిన్నా ధ్యానం కుదరదు కాబట్టి శరీరం నిలవటానికి అంటే శరీరానికి
నీరసించకుండా ఆహారం ఇవ్వాలి. మనకి పత్రిజీ గారు చెబుతుంటారు, నీకు 4 ఇడ్లీలు ఆకలి ఉన్నప్పుడు 2 ఇడ్లీలు తినమంటారు. అంటే మనం తీసుకున్న ఆహారం మన కడుపులో సగభాగం ఆహారానికి, ఒక పావు భాగం నీటికి, ఒక పావు భాగం ఖాళీగా ఉండాలని పత్రిజీ గారు చెబుతారనమాట. అంటే మనం భోజనాలకు వెళ్ళినప్పుడు అతిగా తినటం వలన అది మహా చెడ్డవుతూ ధ్యానం కుదరకుండా అది నిద్రలోకి వెళ్ళిపోతుంది. తినకపోవటం మంచిదే కానీ ఆహారం తీసుకోకపోతే, అసలు ఆహారం తీసుకోకుండా ఉంటే మంచిదైనా జ్ఞానం పెరగదు. అంటే ఆహారం తీసుకోకపోతే జ్ఞానం ఎందుకు పెరగదు అనేది కూడా మనం ఒక ఉదాహరణ చూసుకున్నాం. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం అటండి సూక్ష్మ భాగం మనసుగా ఏర్పడుతుందండి. మనం తీసుకున్న ఆహారం సూక్ష్మ భాగం మనసుగా ఏర్పడుతుంది, స్థూల భాగం మాంసంగా ఏర్పడుతుంది. మరి మరి చాలా చాందోపనిషత్తులో ఏం చెప్పారు అంటే, చాందోపనిషత్తులో శ్వేతకేతు అనే బాలుడు సకల వేదాలు చదివి అని, నేను సకల వేదాలు చదివాను, పూర్ణ జ్ఞానం పొందాను, సకల శాస్త్రాలు చదివాను అని ఎంతో గర్వపడుతున్నాడట. అప్పుడు గురువులు చెప్పిన జ్ఞానం వలన, శాస్త్రాల వలన నీకు వచ్చిందా కుమారా? అన్ని శాస్త్రాలు చదివావా? అన్నీ తెలుసుకున్నావా అని తండ్రి అడిగాడటండి శ్వేతకేతుని. అడగగానే శ్వేతకేతు అన్నీ తెలుసుకున్నాను నాన్నగారు అన్నాడట. నీకున్న ప్రజ్ఞ దేని వలన వచ్చిందో చెప్పు అని వాళ్ళ తండ్రి గారు అడిగితే చెప్పలేకపోతాడట. నీకు దేని వలన ఈ జ్ఞానం వచ్చింది అంటే చెప్పలేకపోయేటప్పటికీ అప్పుడు శ్వేతకేతు తండ్రి, నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు 15 రోజులు ఆహారం తీసుకోకుండా నీరు తీసుకొని నా దగ్గరికి రమ్మన్నాడట. అప్పుడు శ్వేతకేతు 15 రోజులు ఏ ఆహారము తీసుకోకుండా ఓన్లీ మంచినీళ్ళు తాగి 15 రోజుల తర్వాత తండ్రి దగ్గరకు వచ్చాడటండి. తండ్రి దగ్గరికి రాగానే అప్పుడు తండ్రి ఏమన్నాడు అంటే, నాయనా వేదాలు శాస్త్రాలు చదివావు అన్నావు కదా, అన్నీ తెలుసుకున్నావు కదా, వేదాల్లో ఒక శ్లోకం చెప్పమన్నాడు. చెప్పమనగానే శ్వేతకేతుకు ఏది చెప్పలేకపోయాడటండి. ఏది చెప్పలేకపోతే అప్పుడు మరి వేదాల్లో ఒక శ్లోకం చెప్పి అర్థం చెప్పమంటే ఏది చెప్పలేకపోయాడంట శ్వేతకేతు. ఏమిటి చెప్పలేకపోతున్నావంటే, నాకు గుర్తు రావటం లేదు నాన్నగారు అన్నాడట. ఇప్పుడు అర్థమైందా? నీలో ఈ శాస్త్రాలు, ఈ వేదాలు, ఈ శ్లోకాలు దేనివల్ల నీకు ఈ ప్రజ్ఞ వచ్చిందో అర్థమైందా నాయనా? ఆహారం వల్లనే నీకు ఈ ప్రజ్ఞ వచ్చింది అని చెప్పాడట. అంటే ఆహారం వల్లనే జ్ఞానము, జ్ఞానం గురువు వలన పొందుతున్నాము. మనం ఆహారం తీసుకోపోతే ఈ జ్ఞానం, ఆహారం వల్ల జ్ఞానం వస్తుంది అని అప్పుడు శ్వేతకేతు వాళ్ళ నాన్నగారు చెప్పటం జరిగిందంట. ఈ విషయం చాందోపనిషత్తులో చెప్పటం జరిగిందండి. అలాగే జ్ఞానం గురువుల వలన పొందుతున్నాను, శాస్త్రాల వలన పొందుతున్నావు, స్వాధ్యాయం వలన పొందుతున్నారు అని అర్థమవుతుంది. అసలు తినకపోతే జ్ఞానం రాదు. మరి పొట్టలో సగం భాగం ఆహారం, పావు భాగం నీటితో, పావు భాగం ఖాళీగా ఉంచాలి అని చెప్పారు. అలాగే నీరు కూడా శరీరానికి చాలా శ్రేష్టమటండి. అంటే మనం తీసుకున్న నీరు స్థూల భాగం రక్తంగా మారుతుందట, సూక్ష్మ భాగం ప్రాణంగా మారుతుందటండి. మనం తీసుకున్న నీరు ఈ ఉపనిషత్తులో చెప్పడం జరిగిందండి. మనం తీసుకున్న నీరు సగం భాగం మన స్థూల భాగం, స్థూల భాగం రక్తంగా మారుతుంది. మనం తీసుకున్న నీరు సూక్ష్మ భాగం ప్రాణంగా మారుతుందంట. అంటే మనలో రక్తం పెరగాలన్నా నీరు ఒక పాత్ర పోషిస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అలాగే నిద్ర కూడా అతిగా ఉండకూడదు. నిద్రపోకుండా ఉండకూడదు. అతిగా నిద్రిస్తే తమోగుణం పెరుగుతుంది. అసలు నిద్రించకపోతే రజోగుణం పెరుగుతుందటండి. ఈ 2 గుణాలు ధ్యానానికి
ఆటంకాలే. అసలు నిద్రపోకుండా మేము తెల్లవార్లు ధ్యానం చేశామండి అని చెప్తారు. అస్సలు నిద్రపోకుండా తెల్లవార్లు ధ్యానం చేసినా గానీ అది రజోగుణ లక్షణమేనటండి. ఒకరోజు మరి దీనికి ఉదాహరణగా ఏం చెప్పారు అంటే, ఈ 2 గుణాలు ధ్యానానికి ఆటంకాలే. ఈ ఏ అలవాటు వలన అవసరమైనప్పుడు నిద్ర జయించి ఆ పని జెయ్యగలగటమే. అంటే నిద్రను జయించటము అంటే అక్కడ మనకి ఒకటి గమనించుకోవాలి. ఒకరోజు అర్జునుడు భోజనం చేస్తున్నాడటండి. భోజనం చేస్తుంటే పక్కనే ఉన్న దీపం ఆరిపోయిందట. ఆరిపోతే అలవాటు చొప్పున భోజనం చీకట్లోనే భోజనం చేసేసాడట. భోజనం చేసేసేటప్పటికి మరి చీకటిలో నేను అలవాటుగా ఉన్న భోజనం చేయగలిగాను కదా! అప్పుడు ఈ నేను అలవాటు చేసుకుంటే ఈ చీకట్లో బాణాలు కూడా వెయ్యగలను కదా! అవసరమైనప్పుడు నిద్ర జయించి అలా బాణాలు కూడా నిద్రను జయించి చీకటిలో బాణాలు వేసి అది ఆ విద్యను నేర్చుకున్నాడటండి. ఎందుకంటే కర్ణుడంతటి వాడిని జయించాలి అంటే ఆ కర్ణుడి కన్నా గొప్ప విద్య అర్జునుడికి ఉండాలి కాబట్టి అప్పుడు అర్జునుడు చీకట్లో బాణాలు వేయటం నేర్చుకున్నాడట. అప్పుడు కృష్ణ భగవానుడు వచ్చి నిద్రను కూడా జయించావు కదా అర్జున అన్నాడట. అంటే అప్పుడు గుడాకేశ నిద్రను జయించావు అన్నాడట కృష్ణుడు. అలా గుడాకేశ అన్నాడంటే ఆ విద్యను నేర్చుకున్నప్పుడు మాత్రమే నిద్రను జయించి అర్జునుడు గుడాకేశుడుగా ఉన్నాడు కానీ జీవితం అంతా ఆయన నిద్ర పోకుండా ఉండలేదు. అలాగే మనకి రామాయణంలో తీసుకుంటే లక్ష్మణుడు 14 సంవత్సరాలు అన్నగారిని కాపాడటానికి నిద్రాహారాలు మాని ఉన్నాడు. 14 సంవత్సరాలు మాత్రమే లక్ష్మణుడున్నాడు. అంటే రావణాసురుడు కుమారుణ్ణి ఇంద్రజిత్తును సంహరించాలి అంటే 14 సంవత్సరాలు నిద్రాహారాలు మానిన వాడే జయించగలడు కాబట్టి లక్ష్మణుడు నిద్రాహారాలు మాని ఉన్నాడటండి. మరి ఇక్కడ మనం గమనిస్తే గుడాకేశుడు అర్జునుడు ఎలా అయ్యాడు అంటే చీకటిలో బాణాలు వేసి ఆ విద్య నేర్చుకుని గుడాకేశుడయ్యాడు. అవసరమైనప్పుడు నిద్రను జయించగలిగిన వాడు కాబట్టి గుడాకేశ అని కృష్ణ భగవానుడు అనడం జరిగిందండి. ఇక్కడ మహాభారతం పూర్తయ్యాక అంటే మహాప్రస్థానము అంటారు. మహాప్రస్థానము అంటే బొందితో స్వర్గానికి వెళ్ళటం. బొందితో స్వర్గానికి వెళ్ళటము అంటే శరీరంతో స్వర్గానికి వెళ్ళటం. అంటే పాండవులు బొందితో స్వర్గానికి వెళ్ళటము అంటే ఇక్కడ మనం మూలాధారం చక్రంలో ఉన్న శక్తిని అన్ని చక్రాలు దాటుకుంటూ సహస్రారం వరకు తీసుకెళ్ళటమే మహాప్రస్థానం. మూలాధారంలో ఉన్న చక్రం నుంచి మూలాధారంలో ఉన్న చక్రం నుంచి ఆ శక్తిని అన్ని చక్రాలు దాటుకుంటూ మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, అలాగే ఆజ్ఞాచక్రం అన్నీ ఇలా 6 చక్రాలు దాటి 7వ చక్ర స్థితి అంటే సహస్రార స్థితికి తీసుకువెళ్ళటమే మహాప్రస్థానం. ఇక్కడ బొందితో స్వర్గానికి వెళ్ళటమే సా సాధనలో మూలాధారం నుంచి సహస్రారానికి చేరటం అండి. మరి బొందితో స్వర్గానికి వెళ్ళటమే మూలాధారం నుంచి సహస్రారానికి వెళ్ళటం. మరి పాండవులు మహాప్రస్థానానికి స్వర్గానికి బయలుదేరినప్పుడు ముందు ద్రౌపది పడిపోయిందటండి. ద్రౌపది పడిపోయేటప్పటికి భీముడు ధర్మరాజుని అడిగాడట ద్రౌపదిని, అన్నా మరి ద్రౌపది ముందే ఎందుకు పడిపోయింది అని అడిగాడట భీముడు. అప్పుడు ధర్మరాజు చెప్పాడట, ద్రౌపదికి 5గురు భర్తల్లో అర్జునుడి మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి పక్షపాత బుద్ధి ఉండటం వలన ద్రౌపది ముందు పడిపోయింది నాయన అని చెప్పాడట. అంటే పక్షపాత బుద్ధి వలన ద్రౌపది ముందు పడిపోయింది. తర్వాత కొంత దూరం వెళ్ళేటప్పటికి
అంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి సహదేవుడు పడిపోయాడటండి. సహదేవుడు పడిపోయేటప్పటికి అప్పుడు మరలా భీముడు అడిగాడట, "అన్నా, సహదేవుడు పడిపోయాడన్నా" అనంటే అప్పుడు చెప్పాడట ధర్మరాజు, "సహదేవుడు నేను ఎంతో గొప్ప పండితుడిని, శాస్త్రాలన్నీ చదివాను, నాకు అన్ని వేదాలు తెలుసు, నేను గొప్ప పండితుణ్ణి అనే అహంకారం ఉండటం వలన సహదేవుడు పడిపోయాడు" అని చెప్పాడటండి. ఇక కొంచెం దూరం వెళ్ళేటప్పటికి, ఇంకా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి నకులుడు పడిపోయాడటండి. నకులుడు పడిపోగానే అప్పుడు భీముడు ధర్మరాజుని ఏమని అడిగాడు, "ఏమిటన్నా నకులుడు కూడా పడిపోయాడు" అని అడిగాడట. అప్పుడు ఆయన నకులుడికి చాలా గర్వం ఉంది. ఆయన నేను చాలా అందగాడిని, అందరికన్నా అందగాడిని అనుకున్నాడు కాబట్టి అందగాడిని అనే గర్వం ఉండటం వల్ల పడిపోయాడు అని చెప్పారనమాట. ఇక ఇంకా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి అర్జునుడు పడిపోయాడటండి. అర్జునుడు పడిపోతే అప్పుడు భీముడు అడిగాడట. అంటే అర్జునుడు ఎందుకు పడిపోయాడన్నా అని అడిగితే అప్పుడు చెప్పాడట, అర్జునుడు నలుగురి ఎదురుగుండా తనను తానే పొగుడుకుంటాడు. ఏమని? తనను తానే ప్రశంసించుకుంటాడు. నేను ఈ రాజ్యాన్ని జయించాను, ఆ రాజ్యాన్ని జయించాను అని అందరి ముందు ప- పో- అందరి ముందు తనని తానే ప్రశంసించుకుంటూ తనని తానే పొగుడుకుంటాడు కాబట్టి అర్జునుడు పడిపోయాడటండి. అప్పుడు అర్జునుడు పడిపోయాడని చెప్పాడట. చివరిగా చివరిగా భీముడు పడిపోతూ, "అన్నా, నేను కూడా పడిపోతున్నాను, ఏమిటి కారణం" అని అడిగాడట. "నేను ఎందుకు పడిపోతున్నాను" అంటే అప్పుడు అన్నాడట, "నువ్వు అతిగా తినటం వల్ల పడిపోతున్నావు నాయనా, నువ్వు ఆహారాన్ని ఎప్పుడూ అతిగా తినేవాడివి, అందువల్లనే నువ్వు పడిపోయావు" అని చెప్పాడట. ఇంకా సా ధర్మరాజు ఒక్కడే మహాప్రస్థానంలో పైకి వెళ్ళాడటండి. దీన్ని బట్టి, ఉదాహరణలు బట్టి పక్షపాత బుద్ధి ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, గర్వం ఉండకూడదు, నలుగురి ఎదురుగుండా తమని తాము పొగుడుకోకూడదు, మరలా అలాగే అతిగా తినకూడదు. ఈ 5 అవలక్షణాల వలన ధ్యానం కుదరదు, ధ్యానంలో ఎదగలేకపోతున్నారు అనేది తెలుసుకోవాలి. మరి సాధన కుదరాలి అంటే ఈ 5 అడ్డుగానే ఉన్నాయండి. మితంగా తినాలి, అతిగా తినకూడదు అని అన్నారు. అందుకే ఏం చెప్పారు? ఒక పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి అని చెప్పారు. అంటే ఆకలి వేయనంతగా సాధన చెయ్యాలి. అంటే శరీరం నిలవటానికి ఆహారాన్ని స్వీకరించాలి కానీ, శరీరం మనం నిలవటానికి ఆహారాన్ని, సాధనకి శరీరం నిలవాలి అంటే కొంత ఆహారం ఇవ్వాలి కాబట్టి సాధన చేయటానికి, శరీరం నిలవటానికి మితంగా ఆహారం ఇవ్వాలి. మరి ఆహారం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తిన్నావు, మరి ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఆ ఉదయం నుంచి తిన్న ఆహారం శరీరానికి సరిపోతుంది. ఆఫీస్ నుంచి రాగానే మరి ఏ ఆహారమో ఇవ్వకుండా సాధనలో కూర్చుంటే సాధన ఎలా కుదురుతుంది? సాధన కుదరదు. అంటే మనం కొంత శక్తిని బయట కోల్పోయాం కాబట్టి కొద్దిగా మితాహారం ఇచ్చి సాధనలో కూర్చోవాలి. మరి హిమాలయాల్లో గుహల్లో కూర్చున్న వారికి శారీరక శ్రమ లేదు కాబట్టి వాళ్ళు లేకుండా ఉన్నవారికి అది ఆహారం తీసుకోకుండా కూర్చున్నా సరిపోతుంది. అంటే ఉదయం తినలేదు కొంతమంది, "మేము ఆహారం ఉదయం నుంచి ఏమి తినలేదండి, ఉపవాసం ఉన్నామండి, సాయంత్రం తింటామండి" అంటారు. అలా కూడా తీసుకోకూడదు. అంటే మితాహారం తీసుకోవాలి. మనను మనం చేసే పనిని బట్టి మితాహారం తీసుకోవాలి. నీరు తీసుకోవాలి. మితిమీరి తినకూడదు. అంటే మరి ఇంజిన్ పని చేయాలంటే ఆయిల్ పోయాలి కదా! ఆయిల్ పోయకుండా ఇప్పుడు కారు బయటికి వెళ్ళాలి అంటే దానిలో ఆయిల్ పోయాలి. అలాగే మన శరీరం పనిచేయటానికి దానికి మితమైన ఆహారం ఇవ్వాలి. ఇవన్నీ
ఈ పక్షపాత బుద్ధి కానీ, అహంకారం కానీ, గర్వం కానీ, ప్రశంసలకు పొంగిపోవటం కానీ, అతిగా తినటం కానీ, ఇవన్నీ మనసుకు సంబంధించినవే. అంటే ఈ మనసుకున్న దుర్గుణాలే మనం వదలాలి. శారీరక పరంగా చూస్తే మనం తిండి మీద మోతాదుకు మించి ఆహారం తినకూడదు. అంటే పూర్తిగా మానినా గాని పూర్తిగా మానకూడదు. అతిగా తినకూడదు. అతివృష్టి, అనావృష్టి 2 చెడ్డవే. ఆహారం అలానే మనకు మనసు ఏర్పడుతుంది అని తెలుసుకున్నాము. నీటి వలన ప్రాణశక్తి, అలాగే రక్తంగాను మారుతుంది అని తెలుసుకున్నాము. అలాగే మనం కూడా నిద్ర, మేమంతా నిద్రపోకుండా ఉంటాము అంటే, నిద్ర కూడా మనిషికి చాలా అవసరము అట. అంటే నిద్రలో ఎన్నో విషవాయువులు బయటికి వెళ్ళిపోతాయట. మానవుడికి, జంతువులకు భగవంతుడు నిద్రను ఎందుకు సృష్టించాడు అంటే, నిద్ర కూడా మనకు మితంగా ఉండాలి. అంటే మనం శరీరాన్ని, మనసును జాగ్రత్తగా ఉంచుకోవాలి. కరెక్ట్‌గా సాధన కుదురుతుంది. అప్పుడే సాధన కుదురుతుంది. జ్ఞానం చక్కగా పెరుగుతుంది. మనకు తెలియకపోతే తెలుసుకున్న గురువుల ద్వారా, తెలుసున్న శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలి. వినటం ద్వారా జ్ఞానం పెంచుకోవాలి. అంతరాత్మ ప్రజ్ఞ బయటకు వస్తుంది. మనం ఎన్నో గురువుల ద్వారా, శాస్త్రాల ద్వారా వింటున్నాము, తెలుసుకుంటున్నాము, వ్రాసుకుంటున్నాము. అది బయట అందరికీ చెప్తున్నాము. అందుకే మనకి ఎప్పుడైతే జ్ఞానం పెంచుకుంటామో, అప్పుడు జ్ఞానం పెరిగే కొలది ఆత్మ నుంచి ప్రజ్ఞ బయటికి వస్తుంది. అందుకే పత్రిజీ గారు ఎన్నో విషయాలు స్వాధ్యాయం వల్ల తెలుసుకోగలుగుతున్నాము. పత్రిజీ గారి బుక్స్ ద్వారా స్వాధ్యాయం వల్ల విజ్ఞానమయ కోసం శుద్ధి అవుతుంది అని చెప్పగలిగారు. మితాహారం, మిత నిద్ర ఉండాలి. అంటే మనకి ధ్యానం కుదరటం లేదు అంటే మనసుకు రజోగుణం, తమోగుణం అయిన ఆహారమైనా మనం తిని ఉండాలి. ధ్యానం కుదరకపోవటానికి తమోగుణం, రజోగుణమే ముఖ్య కారణాలు. అంటే మన తప్పులు మనం తెలుసుకున్నప్పుడు తప్పులు సరిచేసుకుంటూ ఎప్పుడైతే సాధన పెంచుకుంటూ ఉంటామో, అంటే సాధన పెరిగినప్పుడు మనం ఆత్మకి దగ్గరవుతూ ఉంటాము. అందుకే చెప్తూ ఉంటారు గురువులు. ఏమో పత్రిజీ గారు, ధ్యానం లేని జీవితం ఎడారి లాంటిది. అలాగే ధ్యానం ఉన్న జీవితం నందనవనం లాంటిది అని చెప్పారండి. అంటే ఏది కావాలో మనకు అవసరమైనవన్నీ మనకు దగ్గరకు వస్తాయి. నందనవనం అంటే మనకి ఏది అవసరమో, ఈ సృష్టిలో మనకి ఏది అవసరమో అవన్నీ మన దగ్గరకు వస్తాయి. సరైన ధ్యానం చేసి ఆత్మకు దగ్గర అవ్వాలి. జ్ఞానం వచ్చే వరకు గురువులు చెప్పింది వింటూ, వ్రాసుకుంటూ మననం చేసుకోవాలి. ఎప్పుడైతే స్వాధ్యాయం చేస్తామో మనకు జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరిగినప్పుడు మనలో నుంచి అంతరాత్మ నుంచి ప్రజ్ఞ బయటికి వస్తుంది. అంటే మనం ప్రతిరోజు మనసు పనిచేయని స్థితిలో బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి, పత్రిజీ చెప్పిన శ్వాస మీద ధ్యాస ధ్యానం క్రమం తప్పకుండా చేసినప్పుడు విశ్వమయ ప్రాణశక్తిని మనం తీసుకుంటాము. విశ్వమయ ప్రాణశక్తిని ఎప్పుడైతే తీసుకుంటామో మనం శక్తి పెరిగే కొలది గుణాలు మారుతూ ఉంటాయి. గుణాలు మారినప్పుడు బుద్ధి వికసిస్తుంది. బుద్ధి వికసించినప్పుడు గురువులు చెప్పిన జ్ఞానం అర్థమవుతుంది. అర్థమైనప్పుడే మనం ఆచరించగలుగుతాము. ఎప్పుడైతే మనం అది ఆచరించినప్పుడు మన కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి. కర్మలు దగ్ధమైనప్పుడే జన్మ లేని స్థితిని పొందుతాము. మరి మన కర్మలు దగ్ధం కాపోతే జననం పునరపి మరణం, పునరపి జననం. అందుకే మన సాధనలో ఈ 5 లక్షణాలు, అవలక్షణాలు తొలగించుకుంటే ఎంతో ఉన్నత స్థితికి ఎదుగుతాము అనేది ఈ క్లాస్ ద్వారా మనం అర్థం చేసుకున్నాము. ఏం వదలాలి అంటే పక్షపాత బుద్ధి ఉండకూడదు, అహంకారం ఉండకూడదు,
గర్వం ఉండకూడదు. ప్రశంసలకు పొంగిపోవటం, తనను తానే ప్రశంసించుకోవటం, మరి అతిగా తినకూడదు. ఈ లక్షణాలు పోగొట్టుకుంటే సాధనలో లోపాలు సరిచేసుకున్నప్పుడు మనం ఎంతో శక్తిని సంపాదించుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాము. ఎంతో జ్ఞానం సంపాదించుకుంటాము. పత్రిజీ గారు చెప్పిన త్రిరత్నాలు పాటిస్తూ ఉన్నతంగా ఎదగాలి అని కోరుకుంటూ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు పితామహ పత్రిజీ గారికి, అలాగే బ్రహ్మర్షి తడవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్ష తడవర్తి రాజలక్ష్మి గారికి, అలాగే జూమ్ నిర్వహిస్తున్న సరితా మేడంకు, యూట్యూబ్ వీక్షకులందరికీ ఆత్మ ప్రణామాలు, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.